బ్రేకింగ్ చూస్తున్నాం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే విజయ్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాలాపన క్రమంపై తీవ్ర దుమారం రేగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం వందే మాతరం గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, చివరిగా తమిళనాడు రాష్ట్ర గీతమైన తమిళ తాయ్ వాళ్తూను ఆలపించారు. సాధారణంగా తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాలు తమిళ తాయ్ వాళ్తూను మొదటగా జాతీయ గీతాన్ని చివరగా పాడటం సాంప్రదాయం. కానీ ఈ సాంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానానికి నెట్టడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఇది తమిళ సంస్కృతిని, సాంప్రదాయాలు అవమానపరచబడినని ఆరోపించింది. సీఎం విజయ్ ఆయన పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని డీఎంకే నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొలి అడుగులోనే విజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ వివాదంపై విజయ్ పార్టీ టీవీకే స్పందించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్లో జరిగిందని, అక్కడ కార్యక్రమంతా రాజ్భవన్ కార్యాలయం నిర్ణయం మేరకే జరిగిందని వివరణ ఇచ్చింది. వందే మాత్రం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత నెల జనవరిలో జారీ చేసిన ఆదేశాల ప్రకారమే ఈ క్రమాన్ని పేర్కొనినట్టు తెలిపింది. అయినప్పటికీ డీఎంకే ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. కేవలం డీఎంకేనే కాకుండా విజయ్ మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, వీసీకే, ఎండీఎంకే కూడా ఈ ఘటనపై వివరణ కోరాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని సూచించాయి. ఈ పరిణామాలతో విజయ్ రాజకీయ ప్రస్థానం తొలి రోజే వివాదాలతో ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ శాసనసభ సభ్యుడిగా కూడా అడుగుపెట్టినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేయడం కూడా విశేషమని చెప్పుకోవాలి. చెన్నైలోని సచివాలయం సంబంధించి కూడా దీంట్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి చెన్నైలోని సచివాలయంలో జరిగిన స్పీకర్ ఎంవి కరుపయ్య ఆయనతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి మరింత లోతైన వివరాలకు కూడా వెళ్తూ ఒక్కసారి చూసుకుంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ అధ్యాయానికి తెరలేపుతూ టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు చెన్నైలోని సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన పోట్రం స్పీకర్ ఎంవి కరుపయ్య ఆయనతో ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం రోజు 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మరుసటి రోజే శాసనసభలో అడుగు పెట్టడం ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవాలి. దైవ సాక్షిగా కాకుండా తన మనసాక్షిగా విజయ్ చేసిన ఈ ప్రమాణ స్వీకారం అందరినీ కూడా ఆకట్టుకునిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు అనంతరం కూడా ఈ అసెంబ్లీ రిజిస్టర్ సంతకం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీనికి సంబంధించి కూడా నిన్నటి రోజున జరిగినటువంటి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు ఎవరైతే రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయినందుకు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ తమిళగా టీవీకే అధినేత ఈ ముందు ఎలా అడుగులైపోతారనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో ఈరోజు జరిగిన పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమిళనాడు జాతీయ గీతాన్ని ఆకరణ పాడి దీనిపైన ఏమంటారు?